నెల్లూరు నగరం గర్వించదగ్గ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన భారషాహి దర్గా రొట్టెల పండుగ ముందస్తు ఏర్పాట్లపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో దర్గా కమిటీ పెద్దలు, మున్సిపల్ అధికారులతో కలిసి గిరిధర్ రెడ్డి ప్రాథమిక సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 26 నుంచి 30వ తేదీ వరకు 5 రోజుల పాటు రొట్టెల పండుగ అత్యంత వైభవంగా జరగనుందని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశ విదేశాల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఘాట్లు, స్నానాల గదులు, పారిశుద్ధ్యం విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన వసతులు కల్పించాలని గిరిధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. త్వరలోనే మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ హై లెవెల్ రివ్యూ నిర్వహించబోతున్నారని ఆయన తెలిపారు. ప్రపంచం గర్వించదగ్గ బారా సాహిబ్ దర్గా రొట్టెల పండుగ వచ్చే నెలలో ప్రస్తుతం ఉన్న దీని ప్రకారం వచ్చే నెల 26 నుంచి 30 దాకా జరుగుతుందని పెద్దలందరూ కూడా తెలియజేశారు. దానికి సంబంధించి రొట్టెల పండుగ సందర్భంగా బారా సాహిబ్ దర్గాలో ప్రాథమికంగా ఏమేమి చేయాలి, లాస్ట్ టైం మనం చేసిన దాంట్లో ఏమైనా చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే ఈ తడవది లేకుండా కూడా సరిదిద్దుకొని కొంచెం ముందుగానే ఘాటుకు సంబంధించిన కానీ, అదేవిధంగా బాత్రూమ్కి సంబంధించి వాషర్స్కి సంబంధించి ఏదైతే స్నానాలు చేస్తారో అక్కడ కానీ ఇతర అన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడి ఇంజనీరింగ్ అధికారులకి సూచన చేయడం జరిగింది. హెల్త్ ఆఫీసర్ కానీ అందరూ కూడా వీరందరూ కూడా అక్కడ చేయాల్సినవి కూడా రేపే పోయి దానికి సంబంధించిన ఏమేమి ఎస్టిమేట్లు వేసుకోవాలి, తర్వాత మనం టెండర్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి లేట్ కాకుండా ఇవన్నీ కూడా చేసుకోవాలని వారందరూ కూడా సూచించడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత ఈ రొట్టెల పండుగ మీద గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారు, వీరి ముగ్గురు కూడా అతి త్వరలో దీని మీద రివ్యూ కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రాథమికంగా ఊరికే మేమందరం కూడా కలిసి ఇక్కడికి వచ్చిన పెద్దలందరితో కలిసి అధికారులతో మాట్లాడినాము. ఏమేమి చేయాలి, ఏమేమి చేస్తే బాగుంటుంది, దాంట్లో ఇంకా కూడా కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటే లేట్ అవుతాయి కాబట్టి దాన్ని ఇమ్మీడియట్గా అన్నీ కూడా రేపే ఎస్టిమేషన్ వేసి బై మండే ఈవినింగ్కి దానికి సంబంధించి టెండర్లు పిలిస్తే ఇంకేదన్నా ఉంటే రేపు వచ్చే రివ్యూ మీటింగ్లో పెద్దల ఆదేశాల మేరకు అటు మంత్రివర్యులు కానీ, శాసనసభ్యులు, వక్ఫ్ బోర్డు చైర్మన్ వీరు ముగ్గురు ఆదేశాల మేరకు ఇంకేమన్నా ఉంటే కూడా అవి కూడా చేస్తాం. ఈ లోపల చేయాల్సినవి ఉంటే లేట్ కాకుండా ఉండేదానికి ఈరోజు అందరం కూడా కలిసి మాట్లాడుకున్నాం. ఈరోజు రేపే అవన్నీ కూడా తయారు చేసి మండే ఈవినింగ్కో ట్యూస్డే మార్నింగ్కో దానికి సంబంధించి టెండర్లన్నీ కూడా పిలిచి చేసే వర్క్ నాణ్యతతో, క్వాలిటీతో ఉండే విధంగా చేయడానికే దీనికి ఇంత ముందుగా మేమందరం కూడా మాట్లాడుకున్నాం. తప్పకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 2 విడతలుగా బారా సాహిబ్ దర్గా రొట్టెల పండుగ ఎంత గొప్పగా చేసామో దానికన్నా మెండుగా చేయడానికి ఇక్కడ ఇంకా ముందు నుంచే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నాం. తప్పకుండా పెద్ద ఎత్తున చేసి లక్షలాది మంది భక్తులు భారతదేశంలో ఉన్నవారు చాలా మంది వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎక్కడ అసౌకర్యం లేకుండా అన్ని విధాలా చేయమని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం, స్థానికంగా ఉన్న శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, అదేవిధంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారు అందరం కలిసికట్టుగా ఈ బారా సాహిబ్ దర్గాలో జరగబోయే రొట్టెల పండుగని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తామని కూడా, ఎందుకంటే అక్కడ చేసే ప్రతి పని కూడా భక్తులకి అసౌకర్యం లేకుండా ఉండే విధంగా పూర్తిగా దృష్టి పెట్టి చేయడం జరుగుతుందని మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తూ దీని మీద అతి త్వరలో రివ్యూ మీటింగ్ కూడా జరగబోతుంది. ఈ లోపల ఇక్కడికి వచ్చిన పెద్దలు, అధికారులు అందరూ కలిసి రేపే దర్గాని విజిట్